హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? లంగా కటింగు, స్టిచ్చింగ్ చూసేద్దామండి. లంగాకి 2 మీటర్లు అయితే క్లాత్ తీసుకున్నాను ఇక్కడైతే. ఇదిగోండి. ముందుగా క్లాత్‌ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి. మనం డ్రెస్‌కి ఎలాగైతే క్లాత్‌ని ఫోల్డ్ చేస్తామో 4 పలకల కింద ఆ విధంగానే 4 పలకల కింద ఫోల్డ్ చేసుకోండి. అయితే నేను ఇక్కడ తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి లంగా క్లాత్ కాదనమాట. యూనిఫార్మ్ క్లాత్ అనమాట. మా పక్కింటి ఆవిడ లంగా కుట్టమని ఇచ్చింది. ఇదైతే 2 మీటర్లకి తక్కువే ఉంది. ఇదిగోండి ఆది లంగా తీసుకుని హైట్‌ని అయితే కొలిచేద్దాం పొడవుని. ఇదిగోండి పైన బెల్ట్ ఉంది కదా, బెల్ట్‌ని వదిలేసి ఇక్కడ మనం ఫ్యాబ్రిక్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పావించి పైకి వదలాలి ఖర్చు కుట్టుకోవడానికన్నమాట. పైన బెల్ట్‌ని వదిలేసి ఆ మార్కింగ్ మీద లంగాని ఈ విధంగా పెట్టి హైట్‌ని అయితే మెజర్మెంట్ చేసుకోవాలి. ఎంత హైట్ ఉందో ఈ లంగా ఇదిగోండి ఈ విధంగా చూసేసుకుంటున్నాను. ఇక్కడ వరకు వచ్చింది కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసుకుని కింద కుట్టుకోవడానికి 1 ఇంచు మార్కింగ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ కుట్టుకోవడానికి సన్నంగా కాకుండా దలసరిగా కుట్టుకోవాలనుకునేవారు 2 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ వరకు హైట్ వచ్చింది మనకి లంగా హైటు. అక్కడ వరకు ఫ్యాబ్రిక్ కట్ చేసేస్తున్నాను. అయితే ఈ క్లాత్ వచ్చేసి పొడవు ఎక్కువ ఉంది, వెడల్పు తక్కువే ఉంది కాబట్టి వెడల్పులో నేను తీయడం లేదు. ఈ నడుము ముక్క అయితే నేను ఈ పొడవులో మనకి మిగిలిపోయిన ముక్కలోనే నడుము ముక్క తీస్తున్నాను. నడుము ముక్కకి నడుము బెల్ట్ అన్నమాట. నడుము బెల్ట్కి మనం 4 తీసుకోవాలి. 4కు ఒక మార్కింగ్ చేసి స్ట్రైట్గా లైన్ గీసి వేసి కట్ చేసేస్తాను. ఇది మన లంగా బెల్ట్కి అన్నమాట. మనం బొందెక్కించుకుంటే బెల్ట్ కుడతాం కదా దానికి. అయితే ఇక్కడ ఫ్యాబ్రిక్ వెడల్పు తక్కువ ఉంది కాబట్టి నేను మిగిలిపోయిన పొడవు ముక్కలో తీసాను, కానీ మీరు వెడల్పులో తీసుకోవచ్చు కావాలితే నడుము ముక్కని, నడుము బెల్ట్ని. ఓకేనా? ఇదిగోండి మనం ఫస్ట్ ఏదైతే పొడవును కట్ చేసుకున్నాం కదా లంగాకి ఫ్యాబ్రిక్, దాన్ని అయితే వేరుపరచాను. పైన అయితే వేరుపరిచే విధంగా పెట్టుకుని చూడండి. ఇక్కడైతే చిన్నగా మీడియం సైజు ఉన్న వారికి అయితే 5 మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు క్రాస్ మార్కింగ్ అనమాట. కొంచెం లావుగా ఉండి నడుము సైజు ఎక్కువగా ఉన్నవారు 6కు మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా 5.5 వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 5కి మార్కింగ్ చేశాను కదా. ఇది చిన్న సైజే లంగా అయితే చూడండి. నా వైపు నుంచి అటు 5కి మార్కింగ్ చేసి అటువైపు నుంచి ఇటు 5కి మార్కింగ్ చేశాను. చూసారు కదా. ఈ మార్కింగ్ని మనం ఇలా ఫోల్డ్ చేసిన వెంటనే ఒక క్రాస్ లైన్ అయితే వస్తుంది మనకి. చూడండి 2 మార్కింగ్ని ఇలా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి క్లాత్ని. చూడండి ఇలా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మీకు మొత్తం 6 ముక్కలు వస్తాయి అన్నమాట. చిన్న ముక్కలు ఒక 4ను, పెద్ద ముక్కలు 2 వస్తాయి అన్నమాట. ఇది 6 ముక్కల లంగా. ఓకేనా? ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేస్తాం కదా. క్రాస్ లైన్ ఒకటి వచ్చింది కదా మధ్యలోను, అది ఒకసారి లైన్ గీసి వేసుకుని కట్ చేసేసుకుందాం. వేరుపరిచేద్దాం ముక్కల్ని అయితే. చూడండి ఇలా ఇక్కడ మనకి ఏదైతే ఫోల్డింగ్ వచ్చిందో చూడండి ఈ విధంగా గీసి వేసుకుని కట్ చేసేద్దాము. మనం ఇక్కడ 5కి మార్కింగ్ చేసాం చూడండి. క్రాస్ తీయడానికి మార్కింగ్. ఆ మార్కింగ్ని మీరు ఎక్కువ పెంచుకునే కొలది నడుము లూజ్ వస్తుంది అన్నమాట. కింద లంగా పన్నా లూజు మాత్రం మీరు తీసుకున్న మీటర్లపై ఆధారపడి ఉంటుంది. మీరు 2 మీటర్లు తీసుకుంటే మంచిగానే గల్లీ వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా మనం క్రాస్గా లైన్ అయితే గీసుకున్నాం కదా, ఆ లైన్ ప్రకారం కట్ చేసేస్తున్నాను. క్లాత్ అయితే చాలా గట్టిగా ఉందన్నమాట, చాలా దలసరిగా ఉంది. ముఖ్యంగా ముక్కల లంగాకి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఆపోజిట్లో వస్తాయన్నమాట మార్కింగ్లు. ఇటువైపు నుంచి ఒక మార్కింగ్, ఇటువైపు నుంచి ఒక మార్కింగ్, పైన కింద ఆ విధానం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మీ మార్కింగ్ ఒకటే, 5కి మార్కింగు, కాకపోతే ఆపోజిట్లో. పైనేమో ఒక డైరెక్షన్లో అయితే కింద ఆపోజిట్లో రావాలి ఇటువైపు. ఓకేనా? ఇప్పుడు మనం క్రాసులు తీసుకోవాలి. క్రాసులు తీసుకుంటే మనకి సమానంగా వస్తుంది కుట్టేటప్పుడు. ఇదిగోండి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసి ముక్కని కింద వచ్చిన క్రాస్ ముక్కల్ని ఇలా సమానం లెవెల్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఎగుడు దిగుళ్ళు అనేవి రాకుండా. ఇవిగోండి ఇవి 2 ముక్కలు పెద్దవి అన్నమాట. పెద్దవి 2 ముక్కలు వచ్చినాయి. ఓకేనా? పక్కన పెట్టేసుకుందాము. ఇవైతే చిన్నవి 4 ముక్కలు అనమాట. చూసారు కదా. ఇదిగోండి ఇది కూడా నడుము దగ్గర సమానంగా పెట్టుకుని, నడుము దగ్గర పైన సమానంగా పెట్టుకుని కింద వరకు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కింద క్రాసులు దిగుతాయి. చూడండి క్రాసులు ఇలా కట్ చేసేసుకుంటే మీకు లెవెల్గా ఉంటుంది అనమాట కుట్టేటప్పుడు హెచ్చు దగ్గర లేకుండా. ఇంతేనండి లంగా కటింగ్ అయితే. మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి మొత్తం 4 ముక్కలు అనమాట. చిన్నవి 4 ముక్కలు, పెద్దవి 2 ముక్కలు, మొత్తం 6 ముక్కలు. 6 ముక్కలు లంగా అనమాట ఇదైతే. నిజానికి ఈ కటింగే మనకి లెహంగాలు కానీ మరి క్రాస్లో తీసి డ్రెస్సులు కుట్టేవారు కదా, అంబ్రెల్లా ఫ్రాక్లని అలాంటివన్నీ కూడా ఈ కటింగ్ బట్టి వచ్చినాయే. ఏమి లేదు ఇక్కడ. మనం తక్కువ క్లాత్ని క్రాస్ పద్ధతిలో తీసి కింద పన్నా ఎక్కువ వచ్చి పైన నడుము సన్నంగా ఉంటుంది కాబట్టి ఇలా సరిపెట్టే విధానమే ఈ లంగా కటింగు. ఇదిగోండి ఇలా చూడండి. నేను పెద్ద ముక్కని మధ్యలో పెట్టాను, అటు ఇటు చిన్న ముక్కలు నెట్టాను. అయితే ఇక్కడ మీరు చూడండి లెవెల్ బాగా వచ్చింది కదా. మనం క్రాస్లు తీసాం కాబట్టి నేను చూపించాను మీకు. ఇక్కడ చూడండి నేను మీకు ఇక్కడ ఎలా అతకాలనేది చూపిస్తున్నాను.
పెద్ద ముక్కను తీసుకున్నారు కదా, ఈ పెద్ద ముక్క క్రాస్గా ఉంటుంది. ఇటువైపున కూడా 2 క్రాస్లే ఉంటాయి, నిదానం ఉండదు పెద్ద ముక్కకి. అప్పుడు చిన్న ముక్కను తీసుకుని చిన్న ముక్కకి క్రాస్ ఉన్న వైపుదే క్రాస్ మీద వేసి అతకాలి. ఓకేనా. చిన్న ముక్కకు మాత్రం ఒకవైపు నిదానం వస్తుంది చూడండి, ఇది నిదానం స్ట్రైటు. ఓకేనా. ఇటువైపు ఒకటి మనకి క్రాస్ వచ్చింది. ఓకేనా. క్రాస్ని క్రాస్ మీద వేసి అతకాలి. క్రాస్ వైపుది పెద్ద ముక్క మీద వేసి ఈ విధంగా క్రాస్ అతకాలి. ఓకేనా. అలా కాకుండా నిదానం అతికేస్తారు అనుకోండి, మీకు సరిగ్గా రాదన్నమాట. ముక్కకి సరిపోనట్టుగా ఉంటుంది. ఓకేనా. క్రాస్ మరి ఎక్కువ లెంత్ ఉన్నట్టు ఉంటుంది స్ట్రైట్ మీద కదా. ఇదిగోండి 2 ముక్కలు 2 సార్లు కుట్ట వేసేయాలి. ఫస్ట్ స్టిచ్ వేసిన దాని మీద మళ్ళీ స్టిచ్ వేస్తే గట్టిగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా స్టిచ్ వేసాక పైన కూడా వేసుకోవచ్చు, ఇంకా గట్టిగా కావాలంటే దీని మీద కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఇదిగోండి ఇటువైపును కూడా ఇంకో చిన్న ముక్క అతికేద్దాము. పెద్ద ముక్కకి అటు ఇటు 2 ముక్కలు అతకడమే. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి అతికేసుకోవడమే. మనకి ఇంకోటి పెద్ద ముక్క ఉంది కదా, అది కూడా జాయిన్ చేసేస్తాను. ఇదిగోండి 2 కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇదిగోండి ఫైనల్గా అతికేసాను చూసారా. ఇలాగే ఇంకోటి రెడీ చేసాను. ఈ రెండిటిని కూడా మనం ఇప్పుడు స్ట్రైట్ అన్నమాట. స్ట్రైటు చూడండి, ఆ ముక్కకి స్ట్రైటే ఉంటుంది, ఈ ముక్కకి స్ట్రైటే ఉంటుంది ఇటు సైడు. ఆ 2 స్ట్రైట్లని ఇప్పుడు మనం కలిపేస్తున్నాం అన్నమాట. ఓకేనా. ఇదిగోండి 2 ముక్కల్ని కలిపేస్తున్నాం మనం. ఇప్పుడు లంగా పన్న మొత్తం మనకి రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీ అండి, కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా. క్లాతులు కొనుక్కుని లంగాలు కుట్టి అమ్ముకోవచ్చు చెప్పాలంటే. కటింగ్ వచ్చిందంటే స్టిచ్చింగ్ వచ్చిందంటే చూడండి, ఇక్కడ 6 ముక్కలు వస్తాయి. ఇది 1 అండి, ఇది 2 చూసారా. పెద్ద ముక్కలు 3, 4, 5, 6 ముక్కలు. 6 ముక్కలు లంగా అనమాట. పెద్ద ముక్కలు 2 వస్తాయి, చిన్న ముక్కలు 4 వస్తాయి, మొత్తం 6 ముక్కలు. ఓకేనా. ఇలా అతికేసుకున్నాక ఇటు చూడండి, ఇక్కడైతే మనకి బొందు ఎక్కించుకుంటాం చూడండి, అక్కడైతే ఇలాగా క్రాస్గా ఇలా కుట్టు వేసుకోవాలి. ఓకేనా. ఇలా కుట్టుకోకుండానే మీకు ఫ్యాబ్రిక్లోనే అసలు పీసులు రాని ముక్కలు ఉంటాయి 2, అవి ఎదరకు కుట్టుకున్నా సరిపోద్ది. నేనైతే అలాగ ఫోల్డ్ చేసి కుట్టాను. ఓకేనా. ఇదిగోండి పరికిణికి కూడా మనం అలా కుట్టుకుంటాం. ఇక నడుము ముక్క మనం ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని ఈ విధంగా పెట్టేసుకోవడమే. చూడండి ఈ విధంగా పెట్టేసి చివరి వరకు స్టిచ్ వేసేయడమే. ఇది మనకి నడుము బెల్ట్ అన్నమాట, మనకి బొందు ఎక్కించుకోవడానికి. ఓకేనా. 4 ఇంచులు తీసుకుంటే వెడల్పు సరిపోతుంది. అయితే ఇది మనకి పైన ఎంత నడుము లూజ్ ఉందో ఆ లూజ్ అంతటికి పట్టే వరకు తీసుకోవడమే బెల్ట్కి ఆ చివరన కుట్టుకోవాలి. ఒక 1/4 ఇంచు వరకు లోపలికి, ఖర్చులు బయటకు రాకుండా. ఓకేనా. ఇదిగోండి ఇలా మడత పెట్టేసి మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టేసుకోవడమే, మనకు బొందు ఎక్కించుకోవడానికి అన్నట్టు. బెల్ట్ రెడీ అయిపోద్ది. అయితే ఇక్కడ మీరు 5 పెట్టారు కదా, ఇది చిన్న సైజు లంగా అని చెప్పాను కదా, ఇది నడుము కొలత 5 సరిపోద్ది. కొంచెం పెద్ద సైజు ఉన్న వరకు 5.5 పెట్టుకోవచ్చు. ఇంకా పెద్ద సైజు లావుగా ఉంటారు, నడుము బాగా లావుగా ఉంటుందంటే మీరు 6 పెట్టుకోవచ్చు. ఓకేనా. మ్యాక్సిమం చాలామందికి 5.5 సరిపోతుంది మీడియం సైజు. ఇంకా బాగా పెద్ద సైజు అయితే 6 పెట్టుకోవాలి. ఓకేనా. చిన్న సైజుకి 5 చాలు ఈ కొలతలు. ఇదిగోండి ఈ విధంగా. మరొకసారి ఎప్పుడైనా లంగా కట్ చేసినప్పుడు మీకు నడుము కొలతలను కూడా కొలిచి ఆ నడుము కొలతకు తగ్గట్టు ఎలాగా పెట్టాలి 5, 5.5, 6 అనేది మరొక వీడియోలో చెప్తాను. ఇదిగోండి ఈ విధంగా మనం నడుము బెల్ట్ అయితే కుట్టి వేసుకున్నాం కదా. చూడండి రెడీ అయిపోయింది లంగా అయితే. చాలా ఈజీగా అయిపోద్దండి. ఇదిగోండి బొందు ఎక్కించుకోవడమే దీనికి. అయితే లంగాలు కుట్టడం అనేది చాలా ఈజీ, అలాగే నైటీలు కూడాను. అందుకోసమే నైటీలు లంగాలు మనం హోల్సేల్గా క్లాతులు తీసుకుని ఇంట్లోనూ మనకి ఎలాంటి బట్టలు రాకపోయినా ఇవి కుట్టుకుని కూడా మనం బయట అమ్ముకోవచ్చు. మ్యాక్సిమమ్ లంగా కొలత అయితే మనం కుట్టేది ఇంటి దగ్గర ఫిట్టింగ్ బట్టి కుడతాం, కానీ నిజానికి లంగా కొలత నడుము చాలా లూజ్గాను అలాగే హైట్ కూడా ఎక్కువ పెట్టేసి కుడతారు అమ్మడానికైతే. మేము ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాము, అక్కడైతే ఒకటే కొలతతోటి లంగాలు కుట్టేస్తున్నారనమాట. నడుము కొలత ఏమో ఎక్కువ ఉంటుంది, అలాగే లంగా పొడవు ఎక్కువ ఉంటుంది. అలాగే హైట్ తక్కువ వాళ్ళు బయట లంగాలు కొనుక్కున్నాం అనుకోండి, అవి మనకి బాగా పొడవు అయిపోతాయి, కింద కట్ చేయించుకుని కుట్టించుకుంటాం కదా. అందుకనే మ్యాక్సిమం ఈ ఫ్యాక్టరీల్లో గట్టా ఏం చేస్తారంటే వాళ్ళు లంగాకి పొడవు ఎక్కువ పెట్టేస్తారు, అలాగే నడుము లూజులు కూడా ఎక్కువ పెట్టేస్తారనమాట. అవన్నీ మనం మళ్ళీ టైలర్లకి ఇచ్చి సరి చేయించుకుంటాము. ఇలా ఉంటుంది లంగాల గురించి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.